ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ అయితే వచ్చింది. క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఈరోజు వీళ్ళు మేజర్గా రాయడం అయితే జరిగింది. దాంట్లో ఉన్నది ఏంటంటే, మనం చేసే పనుల మీద చర్చ జరగాలి, కానీ వివాదాల్లోకి మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిండు. వివాదాలు ఏమున్నాయి, ఎమ్మెల్యేల వివాదాలు ఏమున్నాయంటే, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి అనంతపురం ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇండైరెక్ట్గా స్పందించినట్టుగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ అయితే రాసింది. బాగానే ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే, అసలు ఏమన్నాడు అన్న విషయాలని మాట్లాడకుండా ఈరోజు అంటే ఒక ఆయింట్మెంట్ రాసే విధంగా, అంటే మరి డైరెక్ట్ అనొచ్చు కదా, ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు, మేము ఖండిస్తున్నాం, మేము సహించాం, ఇలాంటి రిపీట్ అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఒక వార్నింగ్ అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆ విధంగా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా మాట్లాడడం వెనుక ఒక రాజకీయ కుట్ర అయితే ఉన్నదాని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో లోకేష్ బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా పోటీ అనే విధంగా పోటీ ఉంటుంది, ఫ్యూచర్లో డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ని తొక్కేయాలనే ఆలోచన వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మరి ఆ ఎమ్మెల్యేని డైరెక్ట్ మేము సస్పెండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఎవరు చేసినా సహించమని గట్టి వార్నింగ్ చంద్రబాబు నాయుడు చేయొచ్చు. కానీ ఇన్ఛార్జ్ మంత్రులు మీరు చూసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రులు మాట్లాడాలి అనడం వెనుకనే అసలైన రాజకీయ కుట్ర ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు